దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వస్తానన్నవాడు తప్పకుండా వస్తాడు. ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే మనం తెలుసుకోవలసినవి ఇంకెంతో ఉండాలి. మనం సరి చేసుకోవలసినవి, మనం ఆత్మ సంబంధంగా సంపాదించుకోవలసినవి కొన్ని ఉండవచ్చు. లేకుంటే ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. ఆయన తగిన సమయంలో సరిగ్గా చేస్తాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంది. అయితే ఆయన ఇంకా 2000 సంవత్సరాల పూర్వమే వస్తానన్న దేవుడు ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే మనం ఇంకా సరి చేసుకోవాలి. ఇంకా మనలో కొరతలు ఉండవచ్చు. అందుకే మీ పట్ల ఆయన దయ చూపుతున్నాడు అన్నాడు. అంటే ఉగ్రత రాకమునుపు మనం పైన ఆయన దయ చూపుతున్నాడు. ఆయన దయ చూపకపోతే మనం ఉగ్రత పాలవుతాం. ఆయన జాలి చేసుకోకపోతే మనం విడవబడతాం. కనుక ఆయన చూపుతున్నటువంటి ప్రేమకు మన విధేయత కలిగి మనలో ఉన్న లోపాలు సరి చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. ఆయన హఠాత్తుగా వస్తే ఒకవేళ మనం పరిపూర్ణులుగా మార్చబడకపోతే మనం విడవబడతాం. విడవబడ్డ సంఘానికి అనేకమైన శ్రమలు అని బైబిల్ సెలవిస్తుంది. అవి వర్ణించలేనివి. అంత కఠోరమైన శ్రమల నుండి మనం తప్పించబడటానికి దేవుడు మనల్ని కృప చూపుతున్నాడు. అందుకే చూడండి, బైబిల్లో ఉంటుంది, పోయిన వాళ్ళ గురించి, ప్రభువులో నిద్రించిన వారి గురించి రాయబడ్డ మాట ఏమిటంటే, వారు కీడు చూడక వెళ్ళిపోయారు అని ఉంటుంది. అంటే వాళ్ళు వెళ్ళిన వారు కీడు చూడకుండా వెళ్ళిపోయారు. రాబోయే కాలాలు భయంకరమైన కీడుతో కూడుకున్నవి, భయంకరమైన కష్టంతో కూడుకున్నవి. కనుక ఈ దినాలలోనే మనలో ఉన్న కొరతలను మనం సరి చేసుకుందాం. ఆత్మ సంబంధంగా పొందుకోవలసిన వాటిని పొందుకుందాం. శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టుకుందాం. అందుకే పౌలు గారు అంటాడు, ఈ శ్రమలు ఎన్నదగినవి కావు అంటాడు. అంటే ఎదురవుతున్న ప్రతి శ్రమ చులకన శ్రమ అన్నాడు. ఇంకా రాబోయే శ్రమలు కఠోరమైన శ్రమలు. ఈ శ్రమలు భరించకపోతే మనం భయంకరమైన శ్రమలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ఈ శ్రమలలో మనం సంపూర్ణంగా మార్చబడటానికి మన మేలు కోరి దేవుడు అనుమతిస్తున్నటువంటి శ్రమలు ఇవి. అందుకే పౌలు గారు అన్న మరొక మాట ఏమిటంటే, నేను దినదినము నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. అంటే మన శరీరము అభివృద్ధి పరచబడకుండా, అంటే శరీర క్రియలు అవి మనల్ని శోధించకుండా, శరీర మనస్తత్వం మనల్ని పాడు చేయకుండా ఉండుటకు వాటిని నలగొట్టుకుంటూ లోకంతో సిలువ వేయబడి ఈ చులకరైన శ్రమలను జయిస్తూ గురి యొద్దకు పరిగెత్తి బహుమానం పొందుకున్నాడు. నిశ్చయంగా మనకిచ్చినటువంటి దర్శనము, మార్గం అలాంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆలస్యాన్ని నిర్లక్ష్యం చేసావా, రేపు భయంకరమైన శ్రమలు అనుభవించాలి. కాబట్టి ఆయన చూపుతున్నటువంటి దీర్ఘశాంతాన్ని, ప్రేమను, ఓర్పును, సహనాన్ని గ్రహించి మార్పు చెంది ఆయన రాకడికి సిద్ధపడతాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.